హాయ్ అందరికీ, నేను బండారి కిరణ్ బీకే. వెల్కమ్ టు మై ఛానల్ బీకే వాయిస్, ఏ కామన్ మ్యాన్ థాట్స్. మార్పులు రావాలి అంటే యువత, మధ్యతరగతి కుటుంబాల నుండి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. అందరూ కూడా ఎవరైతే మన దేశం పట్ల, మన గ్రామం పట్ల, మన ఊరు డెవలప్మెంట్ కావాలి, సోషల్ అవేర్నెస్ తీసుకురావాలి, మనం ఊరికి మంచి చేయాలి అనే ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. మనం మార్పు 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 కావాలి అని అనుకుంటున్నాం, కానీ అది మన నుండి మొదలై కావాలని మనం అనుకోవట్లేదు. ఇంకోటి, మన మధ్యతరగతి కుటుంబాలు ఇలా ఆలోచన విధానం కూడా చేంజ్ కావాలి. ఎప్పటి వరకు అయితే మనం డబ్బులు తీసుకొని ఓటేస్తామో అప్పటిదాకా మన జీవితాలు ఇంతే ఉంటాయి, ఎదగవు. మన ఊర్లో, మన గ్రామాలు, మన రాష్ట్రం బాగుండాలి అంటే మంచి నాయకులు మనకు పైన ఉంటే మనకు అన్ని వసతులు కలుగుతాయి, మనకు కావాల్సిన హక్కులు మనకు అందుతాయి. ఎప్పుడైతే మనము డబ్బులు తీసుకొని ఓటేస్తున్నామో అప్పుడే మన జీవితం సంకనాకిపోతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఓటు వేసేవారు ఎవరైనా కానీ డబ్బు తీసుకొని ఓటేస్తున్నారని అంటే మిమ్మల్ని మీరు అమ్ముకున్నట్టే, మీ ఎదుగుదలను మీరు అమ్ముకున్నట్టే. వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు పెట్టిన డబ్బుకు 100 అంతలు ఎక్కువ సంపాదించాలనే ఆలోచనతో మాత్రమే రాజకీయాలు జరుగుతున్నాయి. తప్పకుండా మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యువత రాజకీయాల్లోకి రావాలి. సాధారణ కుటుంబం నుండి ఎవరైతే సొసైటీకి మేలు చేయాలని ఆలోచనలు ఉంటాయో వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి. వారు రావడమే కాదు, మీలోని ఆలోచన చేంజ్ కావాలి. ఎవడు డబ్బు ఇస్తే వానికి ఓటేయడం కాదు, ఎవడు మంచిగా పనిచేస్తాడో వానికి ఓటేస్తేనే మనం అనుకునేవన్నీ సాధించగలుగుతాం. ఏదైనా కూడా రాజకీయంతోనే విద్య కానీ, వైద్యం కానీ, మీరు అనుకునే ఏదైతే డెవలప్మెంట్స్ కావాలి అని అనుకుంటున్నారో రాజకీయంగా పరంగా మాత్రమే అవుతాయని నా ఒక్క ఆలోచన. ఎవరికైతే ఉద్యోగాలు సరిగా దొరుకుతలేవో, సోషల్ అవేర్నెస్ ఎక్కువ ఉంటుందో, వారి గ్రామం పట్ల అవగాహన ఎక్కువ ఉంటుందో తప్పకుండా మీరు రాజకీయాల్లోకి రండి. అలాగే ఎవరైతే సేవ చేద్దామని మీ ముందుకు వస్తారో వాళ్ళను గెలిపించి మీ ఊరిని డెవలప్మెంట్ చేసుకోండి. మనం ఎదగాలి అంటే మాత్రం తప్పకుండా ఈ లంచం అనేది పూర్తిగా రూపుపోవాలి. అలాగే ఈ డబ్బులు తీసుకొని ఓటేయడం అనేది కూడా బంద్ అయితేనే మన రాష్ట్రం బాగుపడుతుంది, మన ఊర్లు బాగుపడతాయి, మనం బాగుపడతాం. అందరికీ నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.